ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 9లో అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు 4లో అధికారంలోకి వచ్చాడు. 4 నుంచి 9 దాకా ఈ సన్నాసి అదే ఏడ్చాడు. జలయజ్ఞం, ధనయజ్ఞం, తొక్క, తోలు, గుడ్డు, గూసు అని చేసి ఏం చేశాడు? మహాకూటమని పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ని, కమ్యూనిస్టులను అందరినీ కలుపుకుని ఏమైంది? ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని అధికారం అప్పచెప్పారు. ఈ సన్నాసితో కలిసినందుకు మిగిలిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పి మా పక్కన ఉన్నటువంటి సిపిఎం ఆ పవన్ కళ్యాణ్ 10 మందిని పోగేసి ఈయన మాడు పగలు కొడతాం కదా, వాళ్ళందరూ కూడా పగలు కొట్టిస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వాలి. పంచాయతీ ఎన్నికలు ఏం తీర్పు ఇచ్చారమ్మా? జిల్లా పరిషత్తులు ఏమిచ్చారు? మండల పరిషత్తులు ఏమిచ్చారు? మున్సిపాలిటీలు ఏమిచ్చారు? ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మంచి మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటువంటి పరిస్థితి. ఓ ప్రతిపక్ష నాయకుడు కొన్ని నెల వెళ్ళి కుప్పంలో ఒక శాసనసభ్యుడిగా పర్యటించాల్సినటువంటి గతి పట్టించారు ఈ రాష్ట్ర ప్రజలు. సిగ్గు చేరం లేకుండా ఇప్పుడు కుప్పం ఎందుకు వెళ్ళాడు 3 రోజులు? మొన్న ఇచ్చినటువంటి మాడు పగలగొట్టినటువంటి ఎఫెక్ట్తోనే కదా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ప్రతిపక్షాల నుంచి అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు పెట్టినా, బై ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు పెట్టినా 1 సైడ్ విక్టరీ. మాకు బుద్ధి చెప్పినట్టే ఈ సన్నాసికి బుద్ధి లేని మెదలకు చెప్పినట్టు ఆ బుద్ధి. కాబట్టి చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది. ఆయన చెప్పేటువంటి అబద్ధాలను ప్రచారం చేయడానికి ఆయన కులపత్రికలు ఉన్నాయి, ఆయనకు డబ్బా మీడియా ఉంది. అదే ప్రపంచం అని చెప్పి బతుకుతున్నారు. బతకనే ఉన్నారు. 2024 తీర్పు ఇస్తారు కదా, చూస్తారు మీరు అందరూ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నన్నే కుప్పంలో ఇబ్బంది పెట్టారంటే మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు శాసనసభ్యుల్లో చంద్రబాబు గారిని మించిన ఎదవ ఎవడో ఉండడు. ఈడే పెద్ద ఎదవ. ఆ పార్టీకి దరిద్రం, శని అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఆ పార్టీకి ఆ శనిగాడిని కనుక విరగడలేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు ఈ శనిగాడే పోటుగాడే అని చెప్పి డబ్బా మీడియా రాస్తుంది కాబట్టి ఈ శనిగాడినే ముందు పెట్టి నడుపుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గతి ఈ శనిగాడే పట్టిస్తాడు. 175 నియోజకవర్గాలు అత్యంత పనికి మాలినటువంటి A to Z ఓడిపోయినటువంటి పనికి మాలినటువంటి చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆయన మించినటువంటి వేస్ట్ గడ్ ఆ పార్టీలో ఎవడు లేడన్నది నా ఉద్దేశం. ఇప్పుడు కుప్పం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి మీరు అమ్ముడిపోయారు 1000-2000 అని చెబుతున్నాడు. వాళ్ళు అమ్ముడిపోలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. మళ్ళీ మాడు పగలు కొడతారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇంకా చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఇంకా కుప్పం కూడా వెళ్ళకుండా ఇక్కడి నుంచి అమ్మనాభూతులు తిడతాడు కుప్పం ప్రజల్ని. వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. అంతకుముందు ఇక్కడ తిట్టాడు కదా విజయవాడ, గుంటూరులో. అట్లాగే కుప్పం ప్రజలకు సిగ్గు లేదు, శరం లేదు. డబ్బులకు ఓట్లు అమ్మేసుకుని జగన్కి వేసేసారు. వాళ్ళకి విలువలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి రేపు నుంచి తిడతాడు.